హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. ఎస్టర్డే రోడ్డు మీద వస్తుంటే ఒక విషయం జరిగిందండి. ఒక ఆగున్న టిప్పర్ని ఒక ట్యాక్సీ వెహికల్ కుదరడం జరిగింది, షడాన్ వెహికల్. బట్ బానెట్ అయితే బాగా డ్యామేజ్ అయింది. బట్ అతనికి మాత్రం చిన్న గాయాలతో ఆయన బయటపడిండు. అది కూడా ఎందుకంటే సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల. ఇంకోటి కూడా ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి నేను చెప్పడం ఏంటంటే మాత్రం సీట్ బెల్ట్ అనేది ఇంపార్టెంట్ అండి కార్లో మాత్రం. అలానే ఎవరైతే టూ వీలర్ నడుపుతున్నారో వాళ్ళు హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. లేకుంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వలన కొన్ని ప్రమాదాల నుంచి బయట చిన్న ఒకవేళ ఏదన్నా పెద్ద ప్రమాదం ఉన్నా సరే చిన్నగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సీట్ బెల్ట్ ఒకటి, ట్రాఫిక్ రూల్స్ ఒకటి, సిగ్నల్ జంపులు ఇట్లాంటివి కాకుండా ఉంటే మాత్రం మనకు మంచిది. అలానే అతను చూడండి, నైట్ నేను చూస్తుండగానే అయింది ఇది. సీట్ బెల్ట్ వేసుకోవడం వల్లనే అతనికి చిన్న గాయాలతో బయటపడిండు ఆయన. లేకుంటే మాత్రం భారీ ఎత్తున ప్రమాదం ఉంటుండే, అతనికి సీరియస్ ఇంజురీస్ కూడా అవుతుండే. బట్ ఇదైతే అంటే ప్రమాదాలు జరగకూడదు అలా అని చెప్పేసి ఈవెన్ టిప్పర్స్ కానీ బస్సెస్ కానీ ఆటోస్ కానీ సైడు ఆపడం కూడా మంచిది కాదండి. ఏదైనా పార్కింగ్ ప్లేస్లో మనకి పార్కింగ్ ఉందనుకున్నప్పుడు ఆపితేనే మంచిది. ఎందుకంటే నైట్ టైం కొన్ని ఏరియాలో చీకటి ఉంటుంది, కొన్ని ఏరియాలో మనకి లైట్ ఉంటుంది, లైట్ ఉండకపోవచ్చు. వెనకాల మీరు ఏదైతే ఆపున్న వెహికల్స్కి రేడియం స్టిక్కర్స్ ఉంటాయి, ఉండకపోవచ్చు. ఈ అన్నింటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఉంటే వెహికల్స్ మాత్రం ఫుట్పాత్ మీద ఆపకండి, సైడ్కి ఆపకండి, రోడ్డుకి పార్కింగ్లలో ఆపుకోండి. మీకు మంచిది, ఎదుటోడికి మంచిది. ఇది నా సైడ్ నుంచి చెప్పాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడున్న ఆల్గోరిథం ప్రకారం లైక్స్ చేస్తేనే ఈ వీడియో ముందుకు అందరికీ అంటే కొత్త వాళ్ళకి చేరుతుంది. అలానే నేను ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. నాతో కొలాబరేట్ అయ్యి వీడియోలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నన్ను సంప్రదించవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ బయోలో ఉన్నది. మీరు డైరెక్ట్ మనతో వీడియోస్ చేసుకుందాం, మంచి వీడియోస్ చేసుకుందాం. నాకు కూడా ఒక టీం ఏర్పాటు చేసుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అరౌండ్ ఒక 5,000 to 6,000 ఉన్నారు. మీరు కూడా జాయిన్ అయితే మంచి వీడియోస్ వస్తాయి, మంచి కంటెంట్లు వెళ్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.